ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు వరి సాగును చేపడుతున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల వరి నారుమడులు పోసుకున్నారు. అయితే వానాకాలం వరి సాగులో అధికంగా ఉల్లికోడు, సుడిదోమ, మొగి పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుండి 30% దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తెలంగాణలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు. దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలో అధిక శాతం సన్నగింజ రకాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు రైతులు. మరికొంతమంది రైతులు మధ్య స్వల్పకాలిక రకాలను నారుమడులు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఖరీఫ్ వరిని పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేసే అవకాశముంది. ముఖ్యంగా ఉల్లికోడు, సుడిదోమ, మొగి పురుగులు తీవ్ర నష్టం చేసే అవకాశముంది. వీటిని నారుమడి తొలి దశ నుండే నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశముంటుంది. వరిలో ఆశించే పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ప్రధానమైన ఆహార పంట, చాలా మంచి దిగుబడులు వచ్చే పంట. అట్లాగే మనకి ఇతర పంటల్లో లాగానే వరిలో కూడా రకరకాల సమస్యలు మనకి రావడం, దిగుబడిని ప్రభావితం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాటిలో పురుగులు, తెగుళ్ళు, కలుపు మొక్కలు, పోషక సమస్యలు, నేల సమస్యలు, ఇలాంటివి మనకి చాలా రకాలుగా మనకి వరిలో దిగుబడిని ప్రభావితం చేయడం జరుగుతుంది. వీటిలో ప్రధానమైనవి మనకి పురుగులు. ఈ పురుగులలో మనకి వానాకాలంలో ముఖ్యంగా 3 రకాల పురుగులు వరిని ఆశించి మనకి వరి పంటలు దిగుబడిని ప్రభావితం చేయడం జరుగుతుంది. వాటిలో అవి ముఖ్యంగా ఉల్లికోడు, సుడిదోమ, అట్లాగే మొగి పురుగు. ఈ 3 ప్రధానమైన పురుగులు మన వరి పంటను ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ప్రథమంగా మనకు ముఖ్యంగా మొదటగా మనకు ఉల్లికోడులు గమనించినట్లయితే, ఈ ఉల్లికోడు అనేది ఒకప్పుడు కేవలం వానాకాలంలో మనకి వరిని ఆశించి నష్టం చేసేది. ఈ మధ్య కాలంలో వానాకాలంతో పాటు యాసింగ్లో కూడా కొంతవరకు ఈ వరి పంటను ఆశించి నష్టం చేయడం మనం చూస్తున్నాం. ఇది వానాకాలంలో చాలా ప్రధానమైన పురుగు. దీనికి అందుబాటులో చాలా రకాల రసాయన మందులు లేకపోవడం వల్ల ఒక్కోసారి దీనివల్ల నష్టం అనేది అధికంగా మనం గమనిస్తూ ఉన్నాము. ఇది ఒక దోమ జాతికి చెందిన పురుగు వల్ల ఈ యొక్క ఉల్లిగొట్టాలు అనేది ఏర్పడతాయి. ఈ ఉల్లికోడు వల్ల కలిగే నష్టాన్ని మనకి గొట్టాలని, లేకపోతే ఉల్లిగొట్టాలని మనకి సిల్వర్ షూట్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇది దోమలాగా ఉంటుంది. మనకి శరీరాన్ని చూసినట్లయితే ఎరుపు రంగులో కానీ, ఊదా రంగులో కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి మనకి వీటి ఈ తల్లి పురుగులు గుడ్లను పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన మనకి లార్వా పురుగులు మనకి మొక్క లోపలికి పోయి మనకి గొట్టాలనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా అంకురం ఏర్పడే దగ్గర ఈ యొక్క పురుగు చేరి అక్కడ తినడం వల్ల ఆ యొక్క పిలకలన్నీ కూడా ఒక ఉల్లిగొట్టాలాగా మనకి మారుతాయి. ఈ పురుగు ఆశించినప్పుడు మనకి ఉల్లిగొట్టాలు లేదా రాగి గొట్టాలు లేదా గొట్టాలు అనేది ఏర్పడడం సహజము. ముఖ్యంగా ఇక్కడ ఇది ఆశించినప్పుడు మనకి పంటలో, మొక్కలలో ఈ పొడవాటి ఆకుపచ్చ లేదా లేత ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గొట్టాలని ఏర్పడతాయి. ఆ గొట్టాలు ఏర్పడినప్పుడు ఏంటంటే పిలకలు అక్కడితో పెరుగుదల ఆగిపోయి తర్వాత వాటి నుంచి ఎలాంటి కంకులు ఏర్పడవు. దీనివల్ల మనకి పిలకల సంఖ్య అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల నష్టం అనేది మనకి కలుగుతుంది. దీనికి ముఖ్యంగా మనకి కలుపు సమస్య ఎక్కువ ఉన్నప్పుడు కూడా దీనివల్ల ఇది నష్టం ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా దీనివల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు దీనివల్ల ఈ ఉల్లికోడు వల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది. దీని యాజమాన్యం గమనించినట్లయితే ముఖ్యంగా నారుమడిలో ఆశిస్తుంది, అట్లాగే ప్రధాన పొలంలో ఆశిస్తుంది. కాబట్టి నారుమడిలో ముఖ్యంగా మనం నారు పీకటానికి ఒక వారం 10 రోజుల ముందు కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాములు చొప్పున మనం చల్లుకోవాలి. అట్లాగే ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల సమయంలో ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురద పదంలో వేసుకొని ఈ గుళికలు వేసినప్పుడు బయట నీరు లోపల రాకుండా, మళ్ళీ పొలంలో నీరు బయటకు పోకుండా చూసుకోవాలి. ఈ విధంగా 10 నుంచి 15 రోజుల మధ్యలో కార్బోఫిరాన్ 3G గుళికలు వేసుకోవాలి. కొంతవరకు మనము ఫిప్రోనిల్ మనకి మందు దొరుకుతుంది. అది కూడా మనము లీటర్కి 2.5 మిల్లీలీటర్ల చొప్పున స్ప్రే చేసుకుంటూ కొంతవరకు మనం ఈ యొక్క ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ విధంగా మనకు సిఫారసు చేసిన సమయంలో మన యొక్క
రసాయనిక మందులు వాడినట్లయితే మనము ఈ యొక్క ఉల్లికోడ్ను సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు ఈ మధ్య కాలంలో మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి WGL 1119 అనే వరి రకము మనం విడుదల చేయడం జరిగింది. ఇది రైతు పొలాల్లో పరీక్షించినప్పుడు చాలా వరకు ఉల్లి గొట్టాలు ఏర్పడడం అనేది చాలా తగ్గిపోయింది. ఇది సన్నగింజ రకము. ఇది చాలా వరకు ఇది మనకి ఒక ఉల్లికోడిని తట్టుకుంటుంది కాబట్టి దీన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు. అట్లాగే కలుపు సమస్య కూడా లేకుండా చూసుకోవాలి. తట్టుకునే రకాలు సాగు చేయడం ఒకటి, కలుపు లేకుండా చూసుకోవడం ఒకటి, అట్లాగే నారుమడి మరియు ప్రధాన పొలంలో మనం యాజమాన్య పద్ధతులు చేపట్టడం అనేది చేసినట్లయితే ఈ ఉల్లికోడ్ను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వరి పైరును నష్టపరిచే వాటిల్లో సుడిదోమ ఒకటి. ఇది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఆశిస్తుంది. వర్షాల వల్ల నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఈ దోమ తాకిడి అధికంగా ఉంటుంది. సుడిదోమను గోధుమ రంగు దోమ అని, బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని పిలుస్తారు. దీన్ని గమనించటం ఆలస్యమైతే కేవలం 3-4 రోజుల్లోనే పంటను పూర్తిగా నాశనం చేసేస్తుంది. వరి పైరుకు తీవ్ర నష్టం కలిగించే ఈ సుడిదోమ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మనకి వానాకాలంలో ప్రధాన సమస్యగా ఉండేది సుడిదోమ. ఇది మనకి సెప్టెంబర్ ఆ టైంలో మనకి మొదలై అక్టోబర్ నవంబర్లో ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి వానాకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. మనకి యాసంగిలో ఆశించినప్పుడు కూడా మనకి చాలా వరకు కొద్దిగా అంత నష్టం అనేది కలగదు. దీంట్లో 2 రకాల దోమలు మనకి వరి పంటను ఆశించి నష్టం చేస్తాయి. అవి ఒకటి వీపు మీద తెల్లమచ్చ ఉండే దోమలు, అట్లాగే గోధుమ రంగులో ఉండే దోమలు. 2 రకాల దోమలు మనకి వరి పంటను ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. ఇవి రసాన్ని పీల్చే నష్టం చేసే పురుగులు. ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా ఉధృతి పెరిగి మనకు నష్టం అనేది ఎక్కువ కలుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు మాసంలో 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడినప్పుడు, తట్టుకోలేని రకాలు సాగు చేసినప్పుడు, ముఖ్యంగా మనకి సన్నగింజ రకాలైన మనకి BPT 5204 అలాంటి రకాలు సాగు చేసినప్పుడు, ఇంకొకటి మనకి నత్రజని ఎరువులను మనం సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో వాడినప్పుడు, కొన్ని రకాల మనకి రసాయనిక మందులు వాడినప్పుడు ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా క్లోరోపైరిఫాస్, ప్రొఫినోఫాస్, అట్లాగే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన లాంబ్డా సైలిథ్రిన్, బీటా సిఫ్లిథ్రిన్ అనే మందులు తొలి దశలో వచ్చే పురుగులను కంట్రోల్ చేయడానికి వాడినప్పుడు ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా ఆశించి ఉధృతి పెరగడం అనేది మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా అట్లాగే మనకి పొలంలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు, మధ్యలో స్పేసింగ్ సరిగ్గా లేనప్పుడు, దగ్గరగా మనం నాట్లు వేసుకున్నట్లయితే ఈ సుడిదోమ అనేది మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీని నష్టము ఎలా ఉంటుందంటే ఈ సుడిదోమ కానీ తెల్లదోమలు మొక్క మొదల దగ్గర ఉండి, ముఖ్యంగా నీటి మట్టానికి పైన మొదల మీద ఉండి మొక్కల నుంచి రసాన్ని పీల్చి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ఈ రసాన్ని పీల్చడం వల్ల మనకి నష్టం అనేది కలుగుతుంది. ముఖ్యంగా మొదట ఈ యొక్క మొక్కలన్నీ కూడా లేత పసుపు రంగులోకి మారుతాయి. తర్వాత క్రమక్రమంగా వలయాకారంలో సుడులుగా పొలం పంట అంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. దూరం నుంచి చూసినట్లయితే మనకి ప్యాచులుగా మనకి పంట ఎండిపోయినట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ సుడిదోమ ఆశించినప్పుడు మొక్కలని ఎండిపోవడం, మసి లాంటి పదార్థం ఎక్కడైతే ఈ దోమలు ఆశిస్తాయో అక్కడ మసి లాంటి పదార్థం ఏర్పడడం. ఈ దోమ ఆశించినప్పుడు ఏంటంటే ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు నీటి మీద ఒక పొరలాగా ఈ దోమల చర్మము అట్లా మనకి నీటి మీద మనకి తేలియాడుతూ కనిపిస్తాయి. దీన్ని బట్టి మనము దోమ ఆశించినట్లుగా మనము గుర్తించవచ్చు. దీని నివారణ పద్ధతులు ముఖ్యంగా వీలైనట్లయితే మనకి అందుబాటులో తట్టుకునే రకాలు ఉన్నట్లయితే వాటిని సాగు చేసుకోవడం, నత్రజని ఎరువులను సిఫారసు మేరకే మనం వాడుకోవడం, అట్లాగే అడపదడప పొలంలో నీటిని తీస్తూ మళ్ళీ పెట్టడం అనేది చేయాలి. ఒకసారి నీళ్ళు తీసిన తర్వాత మళ్ళీ ఒక 3 రోజులకి మనకి నేల స్వభావాన్ని బట్టి నీళ్ళు పెట్టడం అనేది చేయాలి. సిఫారసు చేయని రసాయనిక మందులు ఏవైతే ఇంతకుముందు చెప్పినామో, ముఖ్యంగా ప్రొఫినోఫాస్ కానీ, క్లోరోపైరిఫాస్ కానీ, సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు, ఇవి మనము జాగ్రత్తగా వాటిని వీలైనంత వరకు వాటిని వాడకుండా మనము ఉండాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున ఖాళీ బాటలు అనేది తీసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమకి అది ఉధృతి పెరగకుండా ప్రతికూల వాతావరణం ఉంటుంది కాబట్టి మనకి దానివల్ల మనకి నష్టం అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా మనకి రసాయనిక మందులకు వచ్చేటప్పటికి తొలి దశలో బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి. తర్వాత ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి డైనోటెఫర్ అనే మందు 0.4 గ్రాములు, లేదా పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు, లేదా ట్రైఫ్లూమిజపైరిమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మొదల మీద పడేటట్టుగా మనము పిచికారి చేసుకున్నట్లయితే మన యొక్క సుడిదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో ఈ విధంగా మనకి రకరకాల యాజమాన్య పద్ధతుల ద్వారా సుడిదోమను అరికట్టి మనము
మంచి దిగుబడులు మనం పొందవచ్చు. వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ మొగి పురుగుల దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగజేస్తుంది. ఇవి ఆశించినట్లయితే పిలకలు ఎండిపోతాయి. వీటిని చేతితో లాగితే తేలిగ్గా ఊడివస్తాయి. కాండాన్ని చీల్చి చూసినప్పుడు లోపల పురుగును గమనించవచ్చు. ఈ పురుగు 40 రోజుల పాటు పైరుకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను ఇప్పుడు చూద్దాం. వానాకాలంలో ఆశించే ముఖ్యమైన పురుగు మొగి పురుగు. దీంట్లో మనకి తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే ఎండు గోధుమ రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉంటాయి. వాటి ముందు రెక్కల మీద నల్లటి మచ్చలు అనేది మనం గమనించవచ్చు. తల్లి రెక్కల పురుగులు మన సంపర్కం తర్వాత ఆకుల కొనల మీద ఈ యొక్క గుడ్లను గుంపులుగా పెట్టడం జరుగుతుంది. గుంపుల నుంచి వచ్చిన ఈ లార్వా పురుగులు మొదట ఆకు మీద గోకి తిని తర్వాత లోపలికి వెళ్ళిపోయి మొవ్వును చంపేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది నారుమడిలో ఆశిస్తుంది, అట్లాగే ప్రధాన పొలంలో ఆశించడం అనేది జరుగుతుంది. నారుమడిలో ఆశించినప్పుడు మొక్కలు చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ప్రధాన పొలంలో తొలి దశలో మనకి పిలకలు వేసే దశలో ఆశించినప్పుడు పిలకలు చనిపోవడం అనేది జరుగుతుంది, మొవ్వు చనిపోవడం జరుగుతుంది. తర్వాత పూత దశలో మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ చనిపోయిన మొవ్వులను కానీ తెల్ల కంకులు కానీ పీకినట్లయితే మనకి చేతిలోకి సులభంగా రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే నారుమడిలో నారు పీకడానికి వారం రోజుల ముందు 1 ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం చల్లుకోవాలి. అట్లాగే ప్రధాన పొలంలో 15 రోజులు 20 రోజుల మధ్యలో పిలకలు వేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోల ఎకరానికి, లేదా కాటపేడ క్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి, ఇస్ఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత దశలో వచ్చే తెల్లకంకులు నివారించాలంటే కాటపేడ క్లోరైడ్ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ, క్లోరంటర్ నిలిపురు అనే మందు ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మనకి మొగి పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లాగే నాటు వేసుకునేటప్పుడు కొనలు చుంచి నాటు వేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్లను మనం నివారించవచ్చు. అట్లాగే లింగాకర్ష బుట్టలు ఎకరానికి 3 చొప్పున పెట్టుకొని ఈ యొక్క ఉధృతిని మనము గమనిస్తూ మనము సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.